అప్పుడు నీతి న్యాయాలు ఏమైపోతాయి? తాకట్లో పోతాయి. నిజం చెప్తున్నాను నేను. తల్లిదండ్రుల పాకెట్ మనీ సరిపోలేదంట, బాయ్ ఫ్రెండ్ ఎంచుకుంది ఒక అమ్మాయి. బాయ్ ఫ్రెండ్ తిరిగినంతసేపు తిప్పినంతసేపు బాగానే తిప్పాడు, అవసరాలు తీరినంతసేపు బాగానే తీర్చుకున్నాడు. బోరు కొట్టినట్టు ఉంది, వదిలేశాడు. ఏడ్చినంతకాలం ఏడ్చేసింది, తల పట్టుకున్నంతకాలం తల పట్టుకుంది, మెయింటెనెన్స్కి అలవాటు పడిపోయింది, ఇంకొకరిని ఎతుక్కుంది. వాడు కూడా తిప్పినంతకాలం తిప్పాడు, చేసినంతకాలం చేశాడు, కొన్నంతకాలం కొన్నాడు. వాడికి కూడా బోరు కొట్టింది, వదిలేసింది. తర్వాత ఇంకెందుకులేని అనుకుంది ఏటో, తన పవిత్రమైనటువంటి శరీరాన్ని నమ్మేయడం మొదలెట్టింది. నేను కళ్ళారా చూశాను. పేరు తెలిసి కూడా నేను చెప్పాలనుకోవట్లేదు. చాలా అందగత్తి, చాలా అందగత్తి, చాలా మంచి కుటుంబం. నిజంగా కాలేజీలో అంత అందమైన అమ్మాయి ఉండదేమో అని అనిపించేది. కానీ ఒక రోజున డబ్బులకి వెళ్ళిపోయేది, బయటికి డబ్బులకి వెళ్ళిపోయేది, డబ్బులకు అమ్ముడిపోయింది ఆ అమ్మాయి. నీతిని యథార్థతను విడిచిపెట్టి చీకటి మార్గాన్ని ఎంచుకుంది. లేరంటారు ఈ రోజున అలాంటి పిల్లలు? దానికి కారణం తల్లిదండ్రులు కాదా? మన ఆలోచనలో పుట్టేటువంటి ఆశలు కాదంటారా? ఎవడో ఉండవు. నీవు అవసరం, నీ వల్ల ఏ విధమైన ఉపయోగం లేకుండా ఎవడో నీకు ఏది చేయడు, ఏది నీకు కొండ, ఏది పెట్టడం. నీ వల్ల ఏదన్నా ఉపయోగం ఉంటేనే ఎవడన్నా నిన్ను చూస్తాడో పెడతాడు. ఏమీ లేకపోయినా పెడతాడు అంటే ఆడు మంచోడు, దేవుళ్ళు లాంటోడు. అలాంటి భూమి మీద ఎక్కడా కనబడరు. నేను మాట చెప్తున్నాను చూడండి. ఈ ప్రస్తుత జనరేషన్లో పిల్లలు కనకూడదంటాను నేను. ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, ఎంతవరకు కరెక్టో తెలియదు. ఇంకో 10 సంవత్సరాల్లో పరిస్థితులు ఏముంటాయో, ఏ విధంగా ఉంటాయో నాకు అర్థమవుతుంది. పిల్లలు పాడైపోవడానికే పుట్టిస్తున్నాయేమో అని అనిపించేటువంటి రోజుల్లో ఉన్నాం మనం. అంతలా పాడైపోయారు. ఒకప్పుడు లవ్ చేసి ఏదో రకంగా ట్యాకిల్ చేసి పడగొట్టి అది రాసి ఇది రాసి ఏదో రకంగా ఏదో మ్యానిపులేట్ చేసి ఒక ఆడదాన్ని లోపరుచుకుని కూడా ఒక మగోడు ఒకప్పటి కాలంలో బీటింగు, సైటింగు, గీటింగ్లు అన్నీ ఉండే ఒకప్పుడు. ఇప్పుడు ఏమి లేదు, డైరెక్ట్ డేటింగే. నీకేం కావాల్స్తే అది ఇస్తాను, నాకు కావాల్సింది నువ్వు ఇవ్వాలి. నీకు ఒప్పందం ఉందా లేదా? ఒప్పందమే. అయిపోతున్నాయి అన్నీ, చాలా ఈజీగా అయిపోతున్నాయి అన్నీ. అప్పుడు చాలా కష్టపడాలి. ఒక అమ్మాయిని పడగొట్టాలన్నా, ఇంకోటి చేయాలి, ఇంకోటి అలా కష్టపడేవాళ్ళు మగోళ్ళు. ఇప్పుడు అలాగేమి లేదు. నాకు కావలసి నువ్వు ఇస్తే నీకు కావలసి నేను ఇస్తాను. నేను తప్పేనా చెప్తున్నాడు తమ్ముడు? అలాగే ఉంది కదా, అలాగే ఉంది కదమ్మా నాన్న చిన్న. నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను.